తాడేపల్లిగూడెంలో జరుగుతున్న టీడీపీ జనసేన ఉమ్మడి సభ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారిపోతాయని ధీమా వ్యక్తం చేశారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య. టీడీపీ 40 ఏళ్ల పార్టీ అని, ఎవరికి తగ్గ సీట్లు వారికి దక్కుతాయని అసంతృప్తుల సభను బహిష్కరించమనడం సమంజసం కాదంటూ ఆయన పేర్కొన్నారు. జోగయ్య అభిప్రాయం ఆయన చెప్పారు. పవన్ అభిప్రాయం పవన్ కు ఉంటుందన్న ఆయన బొలిశెట్టి సత్యతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. తాడేపల్లిగూడెం వేదికగా టీడీపీ జనసేన ఉమ్మడి సభ జరగబోతోంది. సభ ఏర్పాట్లను ప్రస్తుతం జనసేన రాష్ట్ర నేత బొలిశెట్టి సత్య కూడా పరిశీలిస్తున్నారు. సార్ చెప్పండి, ఎన్ని గంటలకు సభ జరగబోతుంది? నేతలు ఏ సమయంలో రాబోతున్నారు? 3 గంటలకి ప్రారంభమవుతుంది సభ. ఈరోజు నాకు అందిన సమాచారం ప్రకారం శ్రీకాకుళం నుంచి, అటు చిత్తూరు నుంచి, అనంతపురం నుంచి ర్యాలీలు బయలుదేరి వస్తున్నారు. ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. అయితే ఇక్కడ డాష్ మీద తెలుగుదేశం నుంచి 300 మంది, జనసేన నుంచి 300 మంది నాయకులు ఉంటారు. అలాగే డాష్ ముందుని విఐపి గ్యాలరీస్లో కూడా డాష్ మీద ఉన్న వాళ్ళకంటే పెద్దవాళ్ళ కింద ఉండొచ్చు. ఇదేంటంటే ప్రోటోకాల్ ప్రకారంగా 300 మందికి మాత్రమే పైన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సభకి 3 గంటలకల్లా అందరూ చేరుకుంటారండి. 3 నుంచి 4 గంటల ప్రాంతంలో ఈ సభ ప్రారంభమవుతుంది. ఇది అంటే చాలా బృహత్తరమైన ఏర్పాట్లు చేశారు. ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ ఏర్పాట్లు చేయడం అనేది అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అంటే ఇప్పటికే సిద్ధం బహిరంగ సభ పేరుతో మేము విజయవంతమయ్యాం, మాదే ప్రభుత్వాన్ని వైసీపీ చెబుతుంది. మరి ఈ సభతో మీరేం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు సిద్ధం ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి, అధికారంలో ఉండి అధికార దుర్వినియోగం చేస్తూ వాళ్ళు సిద్ధమయ్యారండి. మేము ప్రజలందరితో కలిసి యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాం. ఎందుకంటే వాళ్ళ సిద్ధం ఏంటంటే ప్రభుత్వం తాలూకా అండదండలు, ప్రభుత్వం తాలూకా మిషనరీ, ప్రభుత్వం తాలూకా డబ్బు, ప్రభుత్వ అధికార దుర్వినియోగం అంతా చేసుకొని వాళ్ళ సభలు సక్సెస్ చేసుకుంటున్నారు. మా సభ మాత్రం సామాన్యులందరూ వచ్చి సక్సెస్ చేయబోతున్నారండి. అంటే ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎలా ఉండబోతుంది? అందరితో పాటు నేను కూడా ఇప్పటికే షణ్ముఖ వ్యూహం అని, సూపర్ 6 అని పథకాలు ఇవన్నిటిని కలిపి ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ అవుతుందని కూడా నేను కూడా ఆశిస్తున్నానండి. 99% ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ అవ్వచ్చు. అంటే అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. కొంతమంది అసంతృప్తులు దూరంగా ఉండాలంటూ ఏలూరు లాంటి ప్రాంతం నుంచి ఈ సభను బాయ్కాట్ చేసేందుకు నిరసనలు పిలుపునిచ్చారు. అది ఏమైనా ఈ సభపై ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉందో, వారిని బుజ్జగించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? బాయ్కాట్ అన్నది ఎప్పుడు కూడా సరైన నిర్ణయం కాదండి. ఎందుకంటే అందరికీ అధికారం రాదు. ఆ నియోజకవర్గంలో ఎంతోమంది ఆశావులు ఉంటారు, కొంతమంది వస్తుంది. అలాగే ఇప్పుడు తెలుగుదేశంతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఉమ్మడిగా వెళ్తున్నప్పుడు కొన్ని త్యాగాలకి అందరూ సిద్ధం కావాలి. తెలుగుదేశం 40 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీ. ఆ పార్టీలో ప్రతి నియోజకవర్గంలో ఆశావులు ఉంటారు. అలాగే మా పార్టీలో కూడా చాలామంది ఆశావులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమంటే గెలుపు ఉద్దేశం కాకుండా ఈ అధికారాన్ని ఎవరైతే అధికార దుర్వినియోగం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన గద్దె దింపే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. కాబట్టి అందరూ సహకరిస్తారండి. ఆ బాయ్కాట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు తాత్కాలిక ఆవేశాలకు గురై, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం ఏంటి, ఆలోచన సరళ ఏంటి అనేది వాళ్ళకి తెలియక, అంతే తప్ప 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు లేచి నిలబడమే కాకుండా దేశంలోనే ఒక కీలకమైన వ్యక్తిగా పరిణమించిన విధానం చూస్తే ఆయన వ్యూహాలు, ఆయన ఆలోచనలు అనుగుణంగా మనం వెళ్ళాలి తప్ప దాన్ని వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదు. ఇలా ఎవరైనా సరే సోదరులు భావావేశాలతో ఏమైనా చెప్పున్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ సభకు వస్తారు. అంటే గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం ఉమ్మడిగా అంటూ కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో ఎన్నోసార్లు చెప్పారు. గోదావరి జిల్లాలకు చెందినటువంటి నేత ఎవరైతే ఉన్నారో చేగుండి హరిరామ జోగయ్య 2.5 ఏళ్లు ముఖ్యమంత్రి పదవిగా ప్రకటించకపోతే ఓట్ షేరింగ్ అనేది జనసేనకు జరగదంటూ ఆయన బహిరంగ లేఖ రాశారు. వాస్తవంగా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి అనుకోవచ్చు? అంటే అది ఆయన అభిప్రాయం అండి. ఇక్కడ ఒక పెద్దగా ఆయన అభిప్రాయాన్ని ఆయన వెలుపొచ్చడం తప్పులేదు. ఎందుకంటే అల్టిమేట్గా మనం చేస్తున్న యుద్ధం అంతా కూడా ఓటు ట్రాన్స్ఫర్ గురించి. ఓటు ట్రాన్స్ఫర్ ఎలా చేయాలన్న విషయంలో అందరికీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇదివరకు గతంలో డబుల్ డిజిట్ దాటదని అనుకున్నారు. అటువంటిది ఆయన 94 సీట్లతో పైకి వచ్చారు. అంటే 10 సీట్లు కూడా రావనుకుంటే. కాబట్టి ఆలోచన విధానం ఒకటి. రెండోది ఏంటంటే హరిరామ జోగయ్య పెద్దలు కొన్ని సూచనలు చేశారు. అంటే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఆయన ఆలోచన చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. కాబట్టి మనం చూద్దాం. నాకు తెలిసి ఏంటంటే ఈరోజు సభ తర్వాత ఒకటే యుద్ధమే, సిద్ధం మీద యుద్ధం తప్ప ఇంకేం వేరేదేమి ఉండదు. మా దాంట్లో ఏమీ పొరపచ్చాలు ఉండవని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. అది చూస్తే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈరోజు జరగబోయేటువంటి ఉమ్మడి బహిరంగ సభలో తర్వాత అనేక కీలక మార్పులు రాష్ట్రంలో జరగబోతాయి. ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎంతమంది అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకెళ్లేందుకు జనసేన, తెలుగుదేశం సిద్ధంగా ఉంది. అందరికీ న్యాయం జరుగుతుందంటూ బొలిశెట్టి సత్య స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, తాడేపల్లిగూడెం జెండా సభ నుంచి.